బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. 8వ నామము అకధ. అకధ ఈ 3 అక్షరాలు తీసుకున్నాడు. అకధ అంటే అకధాది త్రికోణము అంటే అక్షమాల అని అనవచ్చును. ఆమె అకధ త్రికోణం. అకధ అంటే ఏమిటి? ఆ అంటే బిందువు. ఆ బిందువు ఏమిటి? పరమాత్మ. క అంటే బ్రహ్మ, బ్రహ్మాని. ఆ బిందువు అన్నిటినీ కన్నది సావిత్రి. ధ అంటే ఏమిటి? పరానాదము. పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా సృష్టి వచ్చింది. అకధాది చక్రము అంటారు. ఆ త్రికోణం నుంచి ఇన్ని త్రికోణాలతో ఈ శ్రీచక్రం నిర్మించబడింది నాయన. ఇన్ని లోకాలు సృష్టించబడింది. అకధ అంటారు. త్రికోణం లేకపోతే ఎక్కడ వస్తుందమ్మా సృష్టి? అవునా? మనం ఎలా పుట్టాము? పుట్టుకే లేదు. అదే విశ్వయోని. అకధ అంటే అది విశ్వయోని. అండపిండ బ్రహ్మాండాల్ని సృష్టించిన తల్లి. తల్లికి నమస్కారం చేయటం తప్ప మనం ఏం చేయలేమమ్మా. ఏమీ చేయలేము. ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆ నుండి క్ష వరకు ఉన్నది అని. క్షయం వరకు ఉంది అమ్మవారు. నీ పుట్టుగా నువ్వు క్షయం అయ్యే వరకు 3వ కన్ను వరకు ఆవిడే ఉందని. ఈ సర్వ సృష్టి 3వ కన్ను కింద. అవునా? ఆ నుంచి క్ష. అలాక్ష. 3వ కన్ను దగ్గర అలాక్ష. సృష్టిశితలయ తిరోధాన వామనాలన్నీ క్షయం వరకు కూడా ఆవిడే ఉంది అని. అకథ అంటే అది. అహం స్వరూపమే. అహం స్వరూపము అంటే అమ్మవారు అహం స్వరూపము అంటే ఆ నుండి ఆ వరకు ఉన్నది అని. అకారం వరకు అహం ఈ 2 కలిస్తే అహం. సదాశివుడు అమ్మవారు హ్రీంకారాసన గర్భితానలసికాం. అందులో ఈ ఆ వచ్చి కలిసింది. ఆహా. ఏమొచ్చింది 3వది? రక్త శుక్ల ప్రభా విష్ణు మతర్క్యం త్రైపురం మహా. 3వది సృష్టి వచ్చింది అని. 0 వచ్చింది. అహం, అహంత, ఇదంత, మమత అనేంతగా ఆవిడ పూర్తి అహం ఆవిడ అనమాట. అహం స్వరూపిణి. మీరు అనుకునే అహంకారం కాదు అది. ఆ యొక్క అనంతమైన అహం నుంచి మనం వ్యష్టిగా అంశాలుగా చిన్న చిన్న అహాలు తీసుకుని భూమి మీద పుట్టామని. సూర్యుడు సూర్యకిరణాలుగా మనం దిగాం. చిన్న చిన్న అహాలు తీసుకుని అహం అనేది నేను 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 అంటూ దిగాం అనమాట భూమి మీద. ఈ నేనువే అహం. నాది నీది అహంతా, ఇదంతా మమత, ఇదంతా నాది, నా పిల్లలు, నా సంసారం, ఇదే పెట్టుకుంటాం మనం. అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ అహం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు అహం హ్రీంకారాసన గర్భిత. అమ్మవారి యొక్క అవ్యక్తాకాశాల్లో సత్యలోకం దగ్గర నాన్న. అక్కడ ఆవిడ అక్కడి నుంచి కింద లోకాలు తన్మాత్రాకాశము, అహంకారాకాశము, భూతాకాశము ఇవన్నీ కలుపుకుంటూ నువ్వు పుట్టావని. అదనమాట. నువ్వు ఎలా పుట్టావంటే ఇవన్నీ కలుపుకుంటూ పుట్టావు. ఎక్కడి నుంచి వచ్చావు? బిందువు నుంచి, శివ సంకల్పం నుంచి నువ్వు పుట్టావు. సృష్టి అలా పుట్టింది అని. మనందరం ఆయన సంకల్పంలో ఉంటాం. సో నీ జీవితం రేపు ఎలా ఉంటుంది అనేది ఆయనకు తెలుసు. కాలం కూడా అలానే పుట్టింది. దేశము, చైతన్యము అన్ని కూడా ఆయన సంకల్పాల్లో నుంచే, ఆ బిందువు నుంచే పుట్టాయి. కాబట్టి నువ్వు ఎలా వచ్చావు అంటే ఆయన సంకల్పం నుంచి. మరి ఎక్కడ దాకా నువ్వు భూమి మీద పంచీకరణ జరిగి కడుపులో పడి బయటికి వచ్చి అంతవరకు మళ్ళీ నేను పోషణ భారం కూడా అంతా అమ్మవారే తీసుకోవాలి. అవునా? సృష్టి, స్థితి, లయ, తిరోధానం మళ్ళీ వెనక్కి కూడా తీసుకోవాలి. మీరు మళ్ళీ వమనం చేసుకోవాలి. తన సంకల్పంలో కలిపేసుకుంటుంది మనందరినీ మళ్ళీ. అదనమాట. ఇదే నారాయణీయము అని. పైనుంచి కిందకి రావటం, కింద నుంచి పైకి పోవటం. ఇదే నారాయణము అంటే ప్రయాణం. ఎగ్జిబిషన్ లో మనం జైంట్ వీల్ ఎక్కుతాం కదా. అవునా? 100 రూపాయలు 50 రూపాయల టికెట్ కొనుక్కొని జైంట్ వీల్ లో కూర్చున్నాం అనుకో, ప్రపంచం అంతా తిరుగుతున్నట్టు ఉంటుంది. మళ్ళీ కిందకు దింపండి బాబోయ్ అంటావు భయపడిపోయి. ఇదే జీవితం. నారాయణం అంటే అది. పుడతాం, పుట్టి
ఆ ఏది పుట్టుక, చచ్చుట, పోవుట, ఏముంది మూడేగా. మళ్ళీ కిందకి దిగటం కర్మానుసారంగా, మళ్ళీ పుట్టుట, మళ్ళీ బతుకుట, చావటం, ఇలా తిరుగుతూ ఉంటుంది లైఫ్. నారాయణము అంటే అది మళ్ళీ నీటి రూపంలో వెళ్తావు, మళ్ళీ శుక్ర సంహితాల్లో కలుస్తావు, మళ్ళీ పిండం, పిండం నుంచి మళ్ళీ పుట్టుక. ఎన్ని జన్మలు జరిగాయి, ఎన్ని జన్మల్లో ఎన్ని యోనుల్లో నువ్వు తిరిగావో నీకు తెలుసా? అదే పూర్వజన్మ వాసనలు అంటే అదే మరి. మరి అవన్నీ జన్మల్లో నువ్వు చేసుకున్నవి ఏమేమి ఉన్నాయో, సత్కర్మలు ఉన్నాయి, దుష్కర్మలు ఉన్నాయి. ఈ జన్మలో నేను ఏ తప్పు చేసినా చేయకపోయినా గత జన్మలు ఉన్నాయిగా, ఆ అపోహలు తీరుస్తారు. అవునా? దేవుడు తీర్చాడు కదమ్మా, మనమే అనుభవించాలి. అది చెప్తున్నాడు. మనం వినేటప్పుడు చాలా తేలిగ్గానే ఉంటాయి నాన్న అన్ని, కానీ ప్రాక్టికల్స్ లో ఎంత సాధన చేయాలి స్వామి అంటారు. అమ్మవారు అంత నరకం చూపిస్తుంది అంటే గురువులు అంత టాస్క్ ఇస్తారు. స్వానుభవం చెప్తున్నాను నాన్న. మీరు బాధపడ్డారంటే పట్టాను మరి, పడకుండా అన్నీ వస్తాయా? అవునా? డాక్టరేట్ వచ్చింది అంటే వాడు ఎంత కష్టపడితే డాక్టరేట్ వచ్చింది అనుకోగానే వచ్చిందా ఏంటి? అట్లా కష్టపడాలి నాన్న. విషయ కృషితో నాసి దుర్భిక్షం. సో ఆ నుండి హా వరకు ఉన్నది అంటే దానిని అకదాది త్రికోణము అంటారు. అన్ని కూడా మళ్ళీ చివరికి అందులోనే కదా అక్షమాలాధరి అంటారు అమ్మవారిని. సృష్టికి సంబంధించిన ఆ నుంచి క్షా వరకు ఆమె ఆమె యొక్క జపమాలలో ఉంటుంది. అది శ్రీచక్రాంతర్గత త్రికోణం. అది శ్రీచక్ర అంతర్గత త్రికోణము, మధ్య త్రికోణము, బిందు సహిత త్రికోణము అనవచ్చు. అదే విశ్వయోని. ఆ బిందువు మీద నువ్వు చేసావు అంటే మంత్రం, కుంకుమార్చన చేసావు అంటే తాకిన బిందువుని ఎలా పడితే అలా తాకటం కాదమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. బిందువుని తాక్కోదు, స్నానం చేసి. అందుకని నేను ఏంటంటే నాన్న చాలా జాగ్రత్తగా ఉంటాను. బిందువు అంటే అంత పవిత్రంగా ఉండాలి. ఆ విగ్రహాలు తాకినా అది వేరే విషయం, కానీ బిందువు దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అది అకధ. అకధ అంటే చెప్పేశాను కదా, మళ్ళీ ఎందుకు రెండు సార్లు రిపీట్ అవుతుంటే టైం వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను అకధ అంటే ఏంటో ఈ నామంలోనే. 9 రవోద్యుక్త. రవ అంటే రవము అంటే ఏమిటి? శబ్దము. శబ్దం చేయకండి రా అంటంగా రవము. ఏమ్మా? ఉద్యుక్త అంటే ఏంటంటే పరాపశ్యంతి మధ్యమా వైఖరి అలా అన్నమాట. రవము అలా చేసింది సృష్టి అని, అంత స్పీడ్గా అన్నమాట. పరా అయింది, పరా పశ్యంతి అయింది, వెంటనే మధ్యమ, వెంటనే వైఖరిలో చూపించింది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఎంత స్పీడ్ ఉంటే ఇంత సృష్టి జరిగిందండి. అవునా? మనం ఒక పని చేయడానికి 10 రోజుల నుంచి ఆలోచన చేస్తుంటాం. అమ్మవారు అంత లేదు, చాలా స్పీడ్. స్పందము చేయబోయే ముందు, ప్రతిస్పందము కలగబోయే ముందు ఉన్న బిందువు యొక్క లక్షణము రవోద్యుక్త. ఎంత బాగా చెప్పారు. స్పందము చేయబోయే ముందు, ఇప్పుడు గుడి గంట కొడుతున్నాం అనుకో, ఆ నాదం అక్కడ ఉంది, అలా కొట్టంగానే నాదం బయటకు వస్తుంది. అట్లా ప్రతిస్పందం ఎక్కడ జరిగింది అంటే ఈ అనగానే వెంటనే శ్రీం అని బిందువులోకి వచ్చింది, బిందువులో నుంచి మళ్ళీ హ్రీంకారంలోకి వచ్చింది. అది మధ్యమ. ఏమా? పరా పశ్యంతి, బిందువు పశ్యంతి, మధ్యమ హ్రీంకారాధన గర్భితానరచిక. తర్వాత 4వ ప్రతిస్పందం ఓం. గుడి గంట ఇక్కడ వినిపించింది మనకి, ఎక్కడో కొండపైన కొట్టిన గంట నాదం ఇక్కడ విన్నాం, ఓంకారంగా మనం పడ్డాం కింద అని. బిందువు యొక్క లక్షణం రవో ఉద్యుక్త. రక్త ప్రసరణమే కాదు, శబ్దం కూడా, సౌండ్ వేవ్స్, సోనోమెట్రిక్స్ అంటారు నన్న. సోనోమెట్రిక్స్ సౌండ్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే
వాళ్ళు ఈ నామం చక్కగా ఈ నామం మీద రీసెర్చ్ చేసి డాక్టర్స్ పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోనోమెట్రిక్స్, గైడెడ్ మిసైల్స్ డిఫెన్స్ లో ఇవన్నీ కూడా సోనోమెట్రిక్స్. దాని శబ్దాలు ఎలా ఉంటాయి? ఎక్కడో నువ్వు ఇక్కడ ఓ అని ఒక కొండ దగ్గర అన్నావు అంటే ఒక నిమిషం తర్వాత సోనోమెట్రిక్స్ నువ్వు ఓ అన్న ఈ నాదము మళ్ళీ అక్కడ కొండ నుంచి ఎక్కడో దూరంగా ఉన్న కొండ మళ్ళీ ఓ అని రీసౌండ్ చేస్తుంది. అది ఈ సృష్టి కూడా అలా వచ్చింది నాయన అని చెప్తున్నారు. సోనోమెట్రిక్స్ అని మీరు గూగుల్ సెర్చ్ చేసి సౌండ్ వైబ్రేషన్స్ తెలుసుకోండి. ఆ విషయాలన్నీ అవన్నీ క్యాలిక్యులేషన్. కోటలో కింద కారిడార్లు తప్పట్లు కొట్టి పైన కొండ మీదకి వినబడేలాగా అదే సోనోమెట్రిక్స్. సోనోమెట్రిక్స్ అదే కదమ్మా. అది బిల్లు అనుకో, అక్కడ చప్పట్లు నువ్వు కొట్టింది నువ్వు అమ్మవారిగా, అది ఎక్కడ వినిపించింది? ఎక్కడో పైన వినిపించింది. అమ్మవారు ఎక్కడో పరాశూన్యంలో చప్పట్లు కొడితే అంటే పరా శబ్దం చేస్తే మనకి భూమి మీద ఓం అని మనందరం స్థూలంలోకి వచ్చామని. ఇక్కడ ఉట్టి నాదమే వింటావు, కానీ అమ్మవారు ఏంటంటేనమ్మా శబ్దము ఏమిటి? పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో నీకు పాంచభౌతికమైన శరీరం కూడా వచ్చేసింది అని. అది మనం తెలుసుకోవాల్సింది. అందుకే నవరంధ్రాలు శబ్దాలే వినిపిస్తాయి. ఎంత సౌండేనమ్మా, నీకు నాకు మధ్యలో ఉన్న స్పేసే. నేను మాట్లాడుతున్నానంటే మీరు వింటున్నారు అంటే మధ్యలో స్పేస్ ఉంది. ఇదంతా సోనోమెట్రిక్స్ అంటారు. టెలిఫోన్ లో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు? అవునా, సెల్లో ఎలా మాట్లాడుతున్నావు? ఇదంతా కూడా నాదమయం, సర్వం నాదమయం జగత్ అని. అందుకే భావాలు కూడా నువ్వు అక్షర రూపంలో చెప్పవలసిన అవసరం లేదు. కళ్ళతో కూడా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, నోటితో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, హృదయంతో మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. మునులు ఋషులు ఎలా చూస్తున్నారు? దివ్య దృష్టితో ఎలా నీ జాతకం చెప్తున్నారు? ఇది చాలా డీప్ సబ్జెక్ట్ అమ్మా ఇది. అందుకే ఇవన్నీ టచ్ చేస్తే లలిత సహస్రనామాల్లో అంతవరకు టచ్ చేసి వదిలేస్తాం. దాని మీద మీరేంటంటే దానికి ఇంకా దాన్ని మీరు పెంచుకోండి. భవిష్యత్తులో మీరే నా స్థితికి వచ్చి అన్ని చెప్పండి. మా గురువు గారు దీనికి పునాది వేశారు, దీన్ని మేము మళ్ళీ మీకు చెప్తున్నాము. సోనోమెట్రిక్స్ అంటే ఈ నామం దానికి సంబంధించింది అని. పరాపశ్యంతి మధ్యమ వైఖరి, ఎక్కడో పరాశూన్యంలో అమ్మవారు నాదం ఈ అని అంటే అది శ్రీం ఎలా అయింది? శ్రీం నుంచి హ్రీం ఎలా అయింది? హ్రీం నుంచి ఓం ఎలా అయింది? ఓం నుంచి నాదము నుంచి ఈ పాంచభౌతిక శరీరాలు ఎలా కట్టుకుంటున్నాయి? అణువులు కట్టుకుంటూ శరీరాలు వస్తూ ఎలా పుడుతున్నాయి? అంత నాదము. ఎంత టెక్నాలజీ ఉండాలి, అవునా? మన సెల్లులే సరిగ్గా ఉండవు, ఒక్కోరి నుంచి మనం మాట్లాడుకోలేము, అవునా? కొన్ని ఒకసారి సిగ్నల్స్ ఉండవు. కానీ ఎంత పర్ఫెక్ట్ గా సోనోమెట్రిక్స్ వచ్చింది చూడండి. సృష్టి ఎలా జరిగిందో చూడండి. అక్కడ ఏం సంకల్పం చేస్తే ఇక్కడ కింద కూడా అదే సంకల్పం, నామరూప జగత్తు కూడా అలానే ఉంది, అవునా? అది నేను అనుకున్నట్టు వంట చేసావమ్మా, అదే టేస్ట్ వచ్చిందమ్మా. నేను వచ్చిన టేస్టే వచ్చింది. అంత పర్ఫెక్ట్ గా చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అది ఆ భగవతియే. ఎక్కడో అక్కడి నుంచి ఆమె ఏంటంటే అంత ఏమిటి ఈ కాల దేశ చైతన్యాలన్నీ కూడా అంత చక్కగా ఆ సోనోమెట్రిక్స్ లో పరానాదంలో ఈ అనుకుంటూ ఆ నాదములో నుంచి అణువులు బయటకు వస్తున్నాయి. నాదమే అణువులు అవుతున్నాయి. నీ పాట ఎలా పాడుతున్నావు నువ్వు? అభావము నుంచి భావము, భావము నుంచి అక్షరము, అక్షరం నుంచి మళ్ళీ నువ్వు వైఖరిలో నోటితో పాడవాడు. ఇదంతా సోనోమెట్రిక్స్, అవునా? ఏం పాట పాడుతుంది అనేది ఎవరికి తెలియదు. అభావంలో నీకు తెలియదు. ఏం పాడితే బాగుంటుంది అనగానే వెంటనే ఒక పాట గుర్తుకు రాగానే అది భావంలోకి వస్తుంది అని నువ్వేం చేస్తావు? కూని రాగం తీస్తావు, తీసి నెమ్మదిగా దాన్ని నువ్వు మధ్యమాలో తీసుకొస్తావు, అక్షర రూపం దాలిస్తావు. అప్పుడు అక్షరాలు ఆ నాదానికి తగులుకుంటాయి. అప్పుడు ఒక భావం అనేది అక్షర రూపంతో ఉన్న భావం బయటకు వస్తుంది హృదయంలో. దాన్ని నువ్వు వైఖరిగా చెప్తున్నావు. అది సృష్టి కూడా అలా జరిగింది నాయన అని చెప్తున్నారు ఈ నామం.
రవోద్యుక్త అంటే అది. ఓకే. 11 శత, శతమానం భవతి అంటారు కదమ్మా. శత అంటే ఏంటో చూద్దాం. ఏకము అనేకముగా అగుటయే శత అనగా ఏక ప్రాణము పంచ ప్రాణములుగా ఉప ప్రాణములుగా కావటం ఇత్యాది. ముఖ్య ప్రాణం ఏమవుతుంది? మనలో కూడా దశవిధ ప్రాణాలు ఉన్నాయి కదమ్మా. ప్రాణాలు చెప్పాను కదా, పంచ ప్రాణాలు ఏమిటి? ఉప ప్రాణాలు నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయ అని ఇవన్నీ చెప్పాను కదా నేను శ్రీ విద్యలో. అవి ఒకసారి చూసుకోండి. అంటే అమ్మవారు ఎలా వస్తుంది? అమ్మవారు ఎలా వస్తుంది? శత అంటే ఏకము అనేకము అగుటం. ఒక తల్లి అనేకమైన బిడ్డలకి జన్మ ఇవ్వటం లాంటిది అన్నమాట. ఏకము అనేకము. సావిత్రి గాయత్రి కదా మరి ఆవిడ అమ్మల కన్నా అమ్మ, ముగ్గురమ్మలకు మూలకు కమ్మ కాబట్టి అంతమంది సంతానాన్ని 14 లోకాల్ని అండపిండ బ్రహ్మాండాల్ని కన్నది కాబట్టి విశ్వయోని ఆ తల్లి భగవతి. అమ్మ మామూలు తల్లులు ఏమిటి, ఒక 5 మంది బిడ్డలకు జన్మనిస్తారు, అంతకంటే ఎక్కువ కాదు కదా. లేదా 10 లేదా 100, అంతకంటే ఏం లేదుగా. పురాణాల్లో 100. ఇప్పుడేముంది, ఒక బిడ్డ పుట్టించినవి తలకాయ నొప్పి. పెంచాలి, పోషించాలి. ఇప్పుడు పిల్లలే వద్దంటున్నారు, పెళ్ళిళ్ళే వద్దంటున్నారు. అలా ఉంది పరిస్థితి. అవునా? సో ఏకము అనేకము కావటం, అది కూడా నామరూప జగత్తుల్లో 84 లక్షల జీవరాశులు. మనుషుల్ని పుట్టించింది, దేవతల్ని పుట్టించింది, కిన్నెర కింపురుష వీళ్ళందరూ కూడా ఈ అమ్మవారు ముఖ్య ప్రాణం నుంచి వచ్చిన వాళ్ళే. వారి స్థితులను బట్టి వారు దేవతలు. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి మనం మానవులు. ఆకాశంలో తారలు ఉన్నాయి కాబట్టి తారలు ఎక్కడ ఉంటాయి అంటే ఆకాశం చూపిస్తావు. అవునా? మట్టి ఎక్కడ ఉంటుంది అంటే భూమిని చూపిస్తావు. అది ఒక స్థితులు. అన్ని స్థితుల్లో కూడా సృష్టి చేసింది అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి మన వరకు అనేకం అయింది. ముఖ్య ప్రాణం. ముఖ్య ప్రాణం అంటే నాదము. అదే నాదం, పరానాదం. అర్థమైందా? అందుకే నాదోపాసన చేయండి అంటారు. రోజు పుట్టిగా 5 నిమిషాలు ఏమి వద్దు, ఏం మాటలు, ఎనర్జీ వేస్ట్ చేయొద్దు. ఓం ఇలా 9 సార్లు చేసుకొని మీ పనులు మీరు వెళ్ళిపోండి. ఏమన్నా కనీసం ఓంకారం చేశాను. ఒక్కొక్కసారి ఇది బ్రహ్మాస్త్రంలో నిన్ను కాపాడుతూ ఉంటుందమ్మా. ఓంకారం నిన్ను బ్రహ్మాస్త్రంలో కాపాడుతున్నా. జయ గురుదేవ్. బ్రహ్మాస్త్రంలో కాపాడుతుంది. క్రియాయోగం చేసినా అమ్మో ఇవాళ చేయలేదు, ఏం పర్వాలేదు, నాదోపాసన చేసాయినా చాలు. ఏమన్నా ఈవెన్ సంగీతం కూడా చాలు. ఒక పాట చక్కగా పాడు, సాధన చేయి. సరిగమ పదనిస అంటూ వీణ మీద చేసుకుంటూ ఒక 10 నిమిషాలు చెయ్యి. అది కూడా నాదోపాసనే. ఇవన్నీ నిన్ను ఎలా ఉంచుతాయి? ధ్యానానికి, యోగానికి, లయానికి నిన్ను సంసిద్ధురాలని చేస్తుంది ఇది, ఈ నాదోపాసన. తెలుసా? అన్నమాచార్య ఎలా చూడండి, భగవంతుడే వచ్చాడు ఆయన సాధనకి, అన్ని రాయించుకున్నాడు కదా అన్నమాచార్యతో. ఆనందఘనని మరి అమ్మవారు ఠక్కని దిగి అన్ని కూడా ఆమె అన్ని వేల పాటలు రాయించుకుంది. అదనమాట. సాధ్యం కాదంటూ ఏం లేదు సృష్టిలో. నువ్వు చేసే నాదోపాసన వలన ఈవెన్ శిలలు, బండ శిలలు, కఠిన శిలలు కూడా కరుగుతాయి. నీ ఇల్లంతా నాదముతో కూడి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ అంటే సకారాత్మక శక్తితో ఉంటుంది. ఏ దుష్ట శక్తులు, గ్రహాలు, శాపాలు ఎవ్వరు కూడా నరఘోష, నరదిష్టి నీ ఇంట్లో అడుగు పెట్టనే పెట్టదు. అసలైన క్లీనింగ్ చేసుకోవటం అంటే ఇది. ఇల్లు క్లీనింగ్ అంటే ఇది. నాదంతో ముందు శుద్ధి చేయండి, తర్వాత వస్తువులు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టండి. అది చెప్తాను. శత అంటే అది.
ఇప్పుడు 12వ నామం రథ. రథము. రథ అంటే ఏంటంటే శరీరమే కుండలినికి రథము. ఈ కుండలిని శక్తికి రథం ఏమిటి? ఈ శరీరమే. సమస్త సృష్టి విశ్వ కుండలినికి రథము. అర్థమైందే? రండమ్మా కూర్చోండి. సమస్త సృష్టికి ఇప్పుడు నీ వరకు వస్తే వెసి కుండలిని. నిన్ను ఎవరు నడుపుతున్నారు అమ్మా అంటే, నా కుండలిని ఉంది కదండి, ప్రాణం, అది నడుపుతుంది కాబట్టి నేను చైతన్యవంతంగా అన్ని చోట్లకి వెళ్ళగలుస్తున్నాను. సర్వ సృష్టికి కూడా ఇది నీకు రథం. నీ వరకు వస్తే అది నీ శరీరమే రథం. అవునా? ఆ రథంతో నువ్వు అన్ని పనులు చేసేస్తున్నావు. మరి సూర్యచంద్రులు, తారాకోటి ఇటువంటివన్నీ కూడా శ్రీచక్రం అంతా అమ్మవారి రథం. అదే రహస్యం. అందులో విశ్వకుండలిని అనేది ఉందే, అదే ముఖ్య ప్రాణము అని, అదే అమ్మవారు అని, అదే జగన్నాథ రథ చక్రాలు కదలటం అంటే. ఆ తాడు పట్టుకొని ఎక్కడ? పూరి జగన్నాథ్. నువ్వు దాన్ని జరిపావా జరిపలేదా అనేది పక్కన పెట్టండి. తాడు మీద చెయ్యేసి ఏదో కొద్దిగా బలం ఉపయోగించినా పుణ్యమే. ఎంతమంది మీద పడుతుంటారు తాడు పట్టుకోవాలని. అదనమాట అమ్మవారిని శక్తిలో కలవటం అన్నమాట. విశ్వకుండలినిలో కలవటం మనం స్థూలంగా. అదే యాత్ర. అర్థమైందా? అంతరార్థాలు చెప్తున్నాను. రథచక్రం కదిలింది అంటే ఈ సృష్టి కదులుతో. సూర్యుడికి మరి సూర్యుడి కథ కూడా చూసుకోండి. ఆయన ఒకటే రథం, ఒకటే చక్రం ఉంటుంది. సప్తారూఢ 7 ఆకాశాలు కూడా ఆయన. మరి ఆయన ఉంటేనే కదా ఆకాశాలు మరి వెలుగుతూ ఉంటాయి. ముఖ్య ప్రాణం కదా ఆయన. సో మరి మధ్యలో అమ్మవారు హ్రీంకారాసన గర్భితానలసికాం అంటే ముఖ్య ప్రాణముగా ఆమె అక్కడ కూర్చుని ఉన్నది. ఈ సర్వ సృష్టి కూడా స్థూలంగా నువ్వు చూస్తున్న ఈ సృష్టి అంతా కూడా, ఈ ఆకాశాలంతా కూడా ఒక రథము. మరి ఈ రథం అంతా కదులుతోంది కదా, ఆ రథం కదులుతోంది కాబట్టి నువ్వు కదులుతున్నావు కదా, నీ పనులు నువ్వు చేసుకోగలుస్తున్నావు కదా. అవునా? రథం కదులుతోంది కదా, సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఆ రథం పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం అని చెప్తున్నాం. ఆ సూర్యుడే లేకపోతే నీ రథం ఇక్కడే అయిపోయింది. అమ్మా, అది రథ అంటే సృష్టి ఆగిపోతుంది. అంటే అమ్మవారి యొక్క కరుణ, అరుణాం కరుణాతరంగితాక్షి, నవ్వుతూ చూస్తుంటుంది కళ్ళతో. అక్షి, కామాక్షి. కామాక్షి అంటే కామంతో కళ్ళు ఉన్నాయని కాదు అక్కడ. కామాక్షి అంటే ఏంటంటే ఆ చల్లని చూపు, కరుణ, దయ, జాలి, అయ్యో నా బిడ్డలు అని చెప్పి అలా చూస్తుంది కరుణతో, ఆ కోరికతో చూస్తుంది అని. అలా కాపాడుతుంటుంది. ఈ సృష్టి చక్రం ఆగకుండా చేస్తుంది అన్నమాట. నీ శ్వాస కూడా సృష్టి చక్రమే. అది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. నువ్వు నీ జీవితం నడుస్తుంది, నీ రథచక్రం నడుస్తుంది. అయిపోయింది అనుకోండి, అయ్యో పడిపోయాడండి, ఓకే, రథచక్రం పడిపోయింది. అదనమాట జీవిత చక్రం కూడా కదా. మన జీవిత చక్రాలన్నీ ఈ నామం మీద ఆధారపడి ఉన్నాయని. రథ అంటే అది. నీ ఊహలు కూడా రథ చక్రాలే. మరి కొత్త కొత్త ఊహలు ఎలా వస్తున్నాయి, ఎలా పుడుతున్నాయి? మా సంకల్పాల నుంచేగా పుడుతున్నాయి. మంచి సంకల్పాలు పుడుతున్నాయి, మంచి ఊహలు పుడుతున్నాయి, మంచి పనులు చేస్తున్నావు, చెడ్డ పనులు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఆ యొక్క రథచక్రం నుంచే. అది ఉంది కాబట్టి నీకు ఊహలు, అది లేనప్పుడు నీకు ఊహలు లేవు. అందుకే నువ్వు నీలో వస్తేనే నా ఊహ అంటావు, అంతేగాని రాకపూర్వం అమ్మవారి దగ్గరే ముఖ్య ప్రాణంలో ఉంటాయి అని. నీ జీవ చాపల్యాన్ని బట్టి ఇంతకుముందు నామంలో చెప్పానమ్మా. 72,000 నాడీ సముదాయం నీ రక్త ప్రసారం ఎటువైపు ఆలోచన వైపు తీసుకెళ్తుందో అదే నీ బుద్ధి.
ఒక సందర్భాన్ని ఇప్పుడు ఒక సందర్భంలో కోపం వచ్చింది అనుకోండి, 72,000 సాయు సముదాయాల్లో రక్త ప్రసరణ వలన బీపీ రేస్ అయిపోతుంది. ఎందుకు అంత అవసరమా అని బుద్ధి చెప్పింది అనుకోండి, ఆ వదోద్యుక్త ఉద్యుక్తం చేస్తుంది, అది తగ్గిస్తుంది అమ్మవారు. దాన్ని బట్టి నీ కోపతాపాలు, నీ ఊహలు అలా పుడుతూ ఉంటాయి. నీ బుద్ధి చాంచల్యము, చాపల్యము అంటారు. దాన్ని నడిపేదే నీ యొక్క ముఖ్య ప్రాణం. అదే బుద్ధి అంటారు, సూర్యుడు అంటారు. సూర్యుడు సరిగ్గా ఉన్నాడు అంటే చంద్రుడు కూడా సరిగ్గా ఉంటాడు, మనస్సు సరిగ్గా ఉంటుంది. అర్థమైందమ్మా? సూర్యుడు కనుక మబ్బు పట్టాడు అంటే మనసు మాయలోకి వెళుతుంది. అదే చాంచల్యం అంటే అది. అందుకే బుద్ధితో పని చేయండి అంటారు. మానవులు జాగ్రత్తలో చేయాలి. మిగతా సృష్టి అంతా స్వప్నావస్థల్లో ఉంటాయి, చెట్లు ఇవన్నీ కూడా స్వప్నంలో అవి ఉంటాయి. దానికి తెలియదు జాగ్రత్త, దానికి మనసు ఇవన్నీ ఏం చెప్పలేదు, అది నీలా మాట్లాడలేదు. నువ్వు జాగ్రత్తలో ఉన్నావు అంటే బుద్ధి ఉంది. ఇక నెక్స్ట్ నువ్వు ఆదిత్య లోకానికి వెళ్ళిపోవాలని, అదే ఓం భూ ఓం భువ ఓం శువ ఆదిత్య లోకంలో నీ ఆత్మ తీసుకెళ్ళి మళ్ళీ బుద్ధితో మంచి పనులు చేస్తే ఆదిత్య లోకంలోకి వెళ్తావు. అర్థమైందా అమ్మా? అదే త్రైలోక్య మోహక చక్రము అంటే అదే ఆ మంత్రం నేను మీకు చెప్పాను కదా. అందుకే ఆదిత్యారాధన ఎందుకు అంటారంటే దేవతా లోకాలకి ఇది ద్వారము. ఆదిత్య మండలంలోకి వెళ్తావు, అక్కడి నుంచి అమ్మవారి యొక్క తన్మాత్ర ఆకాశాలు, అహంకార ఆకాశాల్లోకి వెళ్ళిపోతావు లయంలో. అందుకే నీకు ముఖ్య ప్రాణం సూర్యుడి నుంచే వస్తుంది కాబట్టి ఆ ప్రాణ ఉపాసన చేయరా అని అంటున్నారు. అందుకే దేవుడికి నమస్కారం చేయండి ఫస్ట్ సూర్యుడికి అని. ఆరోగ్యం ఇస్తా, ఆరోగ్య ప్రదాత ఎవరు అంటే సూర్యుడు. అర్థమైందా? సో అప్పుడు నువ్వు జీవితంలో భూమి మీద అన్ని కూడా ఏ పనులు చేస్తావు? బుద్ధితో. బుద్ధి ప్రచోదయ ఓం భూర్భువస్వః సవితుర్వరేణ్యం అంటే బుద్ధి ప్రచోదయాత్ అయింది. సో 10 మందికి మేలు జరిగే పనులే చేస్తావు. రాముళ్ళా చేస్తావు, రావణాసుల్లా చెయ్యవు. ఉండదు, స్వపర భేదాలు ఉండవు, అభేదంగా చేస్తావు. బుద్ధి అటువంటి బుద్ధిమంతులు ఉన్నారు కాబట్టి ఈ రథ చక్రము సరైన మార్గంలో వెళుతోంది. ఈ కలియుగంలో అటువంటి మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా అక్కడ ఇక్కడ ఏమిటి జరుగుతున్నా, చెడు పనులు జరుగుతున్నా ఈ ధర్మము వీళ్ళు కాపాడుతున్నారు అని. మరి బ్యాలెన్స్ చేయాలి కదా. ఎవరు చేస్తున్నారు? ఈ మహానుభావులే, ఆ హిమాలయాస్ లో ఉన్నవాళ్ళు, ఈ భూమి మీద కూడా ధర్మార్థ కామ మోక్షాలు ధర్మంగా జీవించేవాళ్ళు, పూజలన్నీ లోకశాంతికి ఏది స్వాహ చేయటం. నాకెందుకండి, అందరూ బాగుంటే చాలు నాకు. అన్నదానం నేను ఒక్కడిని తింటే ఏం బాగుంటుందండి, అందరు తింటే నాకు బాగుంటుంది. నా పేరు వేయొద్దండి. మరి అన్నం దొరికిందా లేదా ఆ రోజు అందరికీ? ఇలా అన్నమాట. అందరూ అలా ఉన్నారనుకోండి, వసుదైక కుటుంబం. సరేగా? అప్పుడు ఏమవుతుంది? ఈ కలియుగం కాస్త ద్వాపర యుగం అవుతుంది. అందరూ అబద్ధాలు ఆడకుండా సత్యంగానే జీవించాలంటే సత్యయుగం అయిపోయింది, రాముడు వారి యుగం. అంతేగాని సత్యయుగం కోసం నువ్వు ఎదురు చూడటం కాదు, నువ్వు దానికి తగ్గట్టుగా నువ్వు ఉంటే సత్యయుగాలు అన్ని యుగాలు కూడా, మరి అన్ని ఆరోగ్యాలు మనం కూడా 1000 సంవత్సరాలు బతుకుతాం. బతకమని ఏం లేదు, అవునా? మరి నీ శరీరంలోనే శాంతము ఉంది, కోపము ఉంది, అన్నీ ఉన్నట్టుగానే యుగంలో కూడా అన్నీ ఉన్నాయి. అందరం కలిసి మనం అమ్మవారి యొక్క ప్రార్థన, అమ్మవారి యొక్క ఇదే అందరం పంచుకొని వసుదైక కుటుంబం, నీ కష్టం నా కష్టం అనేది లేదు, అందరం కలిసికట్టుగా ఉందాము అన్నప్పుడు అది సత్యయుగమే. అప్పుడు మనుషులే కదమ్మా, వాళ్ళు ఏమన్నా ఎందుకు? మరి అది నీ చేతిలో ఉంది. శాంతి ఎవడో తీసుకొస్తాడేంటి? ఒక్కడు తీసుకొచ్చి మనకి శాంతి ఇవ్వటం ఏంటమ్మా? నీలోనే శాంతి ఉంది, నువ్వు శాంతాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయి. ప్రేమ అనేది అందరికీ పంచు. అది ఒకసారి ఒక రోజు చేసి చూడు. ఎవరు చేస్తున్నారు అంత టైం వేస్ట్ స్వామి?
మా గురించి ఆలోచన, మమ్మల్ని ఎవరు చూస్తారు, నేను, అది వచ్చింది కాబట్టి కలియుగం. అహం అహంత అయిందనుకో అదే యుగం మారింది. సత్యయుగం మనమే చూపించొచ్చు. అంటే సత్యయుగం అనేది నువ్వు అందులోకి వెళ్ళి అక్కడున్న ధర్మాలు గనుక నువ్వు ఆచరిస్తే తప్పకుండా లోకమంతా సత్యయుగంగానే ఉంటుంది. అవునా? కలియుగంలో ఇంత ప్రభావం వచ్చిందంటే ఇవన్నీ మన యొక్క ఆలోచనలు, ఊహలు ఇవన్నీ కూడా విషపూరితం అవుతున్నాయమ్మా ప్రకృతిలో. దానివల్ల పొల్యూషన్ ఎక్కువ పెరుగుతుంది. ఎవరు ఓంకారం చెప్పి చావరు? అవునా? ఓంకారం చెప్పండిరా, చీపురు గట్టుతో మరి తుడవాలి గదా! 10 రోజులు తాళం వేసి వెళ్ళిపోయాం మనం. మరి చెత్తంతా పేరుకుపోయింది. పొల్యూషన్ గదా! అయ్యో! మేమున్నప్పుడు ఎంత నీట్‌గా ఉండేది. 10 రోజులు ఊరికి వెళ్తే ఇల్లంతా ఇలా అయిపోయింది. అలానే ఉంది ప్రకృతి. ఎవరు మంచిగా ఆలోచన చేస్తున్నారు? అవునా? నేను బతకాలి, పక్కవాడు అంటే వాడిని తొక్కుకుంటూ వీడు ముందుకెళ్ళిపోతున్నారు గానీ, అవునా? అన్యాయమే జయిస్తోంది. న్యాయానికి దారేది? న్యాయం కేవలం పుస్తకాల వరకే పరిమితం అయిపోయింది. శాంతి, అవునా? సో మరి ఇది కలియుగ ప్రభావం. అంటే విషం గరళం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే మన థాట్. నేను ఓం అని అన్నాననుకో అందులో నుంచి శక్తి పుడుతోంది. ఇందులో నుంచి విషం కూడా పుట్టించొచ్చు. అంతే కదా? అవునా అమ్మా? ఈ శక్తిని నాశనానికి కూడా ఉపయోగించి బ్రహ్మాస్త్రం అమ్మవారి శక్తి స్వరూపిణి కదా, నాదశక్తి కదా. మరి బ్రహ్మాస్త్రం మరి దేవతలకే ఇవ్వాలి, మరి రాక్షసులకు ఎందుకు ఇస్తుంది అమ్మవారు అంటే వాడు ఉపాసన చేశాడు, దాన్ని పొందాడు, దాన్ని మళ్ళీ వాడు విరుద్ధంగా దాని ప్రయోగం చేశాడు. సృష్టి అంతా మరి సర్వనాశనం. మరి రావణాసురుడు ఉన్నంతవరకు ఎవరికి మనశ్శాంతి ఉంది? వాడి అంతం తర్వాత అబ్బా ఊపిరి పీల్చుకున్నాడు. సంహారము విజయదశమి ఇప్పుడు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. మరి బండాసురుడిని మరి జయించి ఆ తల్లి విజయదశమి చేసుకుంటున్నాగా, దసరా ఉత్సవాలు చేసుకుంటున్నాగా, ఆనందంగా అబ్బా రాక్షస బాధ కూడా విరడైందండి. దీపావళి చేసుకుంటున్నాం కదా, అవునా? వాడు ఉన్నప్పుడు చేసుకున్నామా? బతుకున్నప్పుడు. వాడు చచ్చిన తర్వాత చేసుకున్నాం. సంహారం జరగాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? జ్ఞానంతో సంహారం చేయాలి అని. ఈ కలియుగంలో మనం ఏంటంటే ఆ యుద్ధాలు చేయలేం కాబట్టి ఆ యుగాలు అప్పటి కాలం ధర్మాలు వేరుగా ఉంటాయి, ఇప్పుడు కలియుగ ధర్మాలు వేరుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం కలియుగంలో మనకి శరణం ఏంటి అంటే ఓంకారం. అందరూ ఇళ్లలో కూర్చొని చక్కగా ఓంకార నాదం చేసుకోవటం, క్రియాయోగం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం ఏమ్మా ఈ శక్తి అందరికీ పంచడం. అంతే. అలా ఏమన్నా జరగాలి. దానికోసమే అవతార పురుషులు వస్తూ ఉంటారు కలియుగంలో. ఇప్పుడు ఆనందఘన రాలే,